హైదరాబాద్ లింగంపల్లిలోని ఓ బార్లో కల్తీ మద్యం విక్రయిస్తున్న విషయం వెలుగులోకి వచ్చింది. కల్తీ మద్యాన్ని ఖరీదైన సీసాలో నింపి అమ్ముతున్నారు. ఎక్సైజ్ శాఖ నిర్వహించిన సోదాలో ఈ విషయం బయటపడింది. లింగంపల్లి ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోని అయ్యప్ప సొసైటీలో ఉన్న ఓ బార్ లైసెన్స్ పునరుద్ధరణ కాలేదు. హైదరాబాద్ లింగంపల్లిలోని ఓ బార్లో కల్తీ మద్యం విక్రయిస్తున్న విషయం వెలుగులోకి వచ్చింది. కల్తీ మద్యాన్ని ఖరీదైన సీసాలో నింపి అమ్ముతున్నారు. ఎక్సైజ్ శాఖ నిర్వహించిన సోదాలో ఈ విషయం బయటపడింది. లింగంపల్లి ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోని అయ్యప్ప సొసైటీలో ఉన్న ఓ బార్ లైసెన్స్ పునరుద్ధరణ కాలేదు. అంతేకాకుండా లైసెన్స్ ఫీజు కూడా చెల్లించలేదు. దీంతో రంగారెడ్డి ఏఈఎస్ జీవన్ కిరణ్ ఎక్సైజ్ సిబ్బంది బార్ను తనిఖీ చేయడానికి వెళ్లారు. ఈ సమయంలో కల్తీ మద్యం విషయం వెలుగులోకి వచ్చింది. రైట్, ఇక ఈ కల్తీ మద్యానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి క్రాంతి ఫోన్ ద్వారా అందిస్తారు. క్రాంతి, హైదరాబాద్ నగరంలో మరోసారి మద్యాన్ని మాత్రం కల్తీ మద్యాన్ని మాత్రం ఎక్సైజ్ డిపార్ట్మెంట్ రైట్ హ్యాండ్ గా పట్టుకోవడం జరిగింది. లింగంపల్లిలోని ఒక ప్రముఖ బార్ అండ్ రెస్టారెంట్ లో దాదాపుగా 1000 రూపాయల మందుని 3000 మందిలో మాత్రం కల్తీ చేస్తూ మాత్రం ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కావచ్చు, లేదంటే ఇటు ఎస్ఓటి ఆధ్వర్యంలో మాత్రం ముఖ్యమైన సమాచారంతో మాత్రం రైడ్ చేయగా ఏదైతే శుక్రవారం సాయంత్రం దీనికి సంబంధించిన ఏదైతే ఇన్ఫర్మేషన్ రావడంతో మాత్రం లింగంపల్లిలోనే ఉన్న బార్ అండ్ రెస్టారెంట్ లో మాత్రం తనిఖీ నిర్వహించారు. అయితే దాంట్లో దాదాపుగా 1000 రూపాయల బాటిల్ మందుని 2650 రూపాయల బాటిల్లో కల్తీ మందు కలపడంతో మాత్రం రైట్ హ్యాండ్ గా దొరకబట్టుకోవడం జరిగింది. అయితే దీంట్లో ఎక్సైజ్ డిపార్ట్మెంట్ లో ఎస్ఐలు కావచ్చు, లేదంటే కానిస్టేబుల్, లేదంటే ఇటు ఎస్ఓటీలను కూడా ఇప్పటికే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఏదైతే కమిషనర్ కమల్ హాసన్ సార్ కూడా అభినందించడం జరిగింది. అయితే దాదాపుగా ఎక్కడ చూసినా కూడా ఇప్పటి వరకు కల్తీ ఆహారంతో పాటు కూడా కల్తీ మద్యాన్ని కూడా సరఫరా చేయడం మాత్రం చాలా దారుణంగా, ఎందుకంటే ప్రజల వీళ్ళ ప్రాణాలతో చెలగాటమాడుతున్న ప్రముఖ వ్యాపారవేత్తలు ఇప్పుడు, ఎందుకంటే రెస్టారెంట్ లో కూడా ఎక్కడ చూసుకున్నా కూడా కల్తీ నాన్ వెజ్లు కావచ్చు, వెజిటేరియన్ కూడా కావచ్చు, ఫ్రిడ్జ్ లో పెట్టిన ఆహారాన్ని సప్లై చేస్తూ పాటు కల్తీ మందును కూడా ఇప్పుడు సప్లై చేయడం అయితే చాలా దారుణంగా, ఎందుకంటే మద్యమంలో చూసుకున్నా కూడా గుడుంబా కావచ్చు, లేదు అని అంటే గాంజా డ్రగ్స్ సంబంధించి సప్లైలో మాత్రం ఈసారి ఏకంగా మద్యమాన్ని కూడా దాదాపుగా బార్ల నేరుగా మాత్రం ఇలాంటి ఇన్లీగల్ కి పాల్పడుతున్నారు. ప్రస్తుతానికి వీళ్లకు పాల్పడుతున్న వాళ్ళ ఈ బార్ ఓనర్ యజమాన్యం కావచ్చు, లేదంటే సిబ్బందిని కూడా అదుపులో తీసుకొని అరెస్ట్ చేయడం జరిగింది అని కూడా చెప్పుకోవచ్చు. శశిరేఖ. ఓకే, రైట్, థ్యాంక్ యూ క్రాంతి.